సంతోషం సమాధానములు సదా యేసులో దొరకు చేరువారికి ఓరువారికి అనుగ్రహింపబడు చేరువారికి ఓరువారికి సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకు సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును సంపూర్ణ తృప్తి ప్రభులో దొరకు పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచను పూర్ణ మనస్సుతో పరుగిడి రమ్ము పూర్ణ భాగ్యము నీకు సిద్ధపరచను పూర్ణ మనస్సుతో పరుగిడి రమ్ము శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరకు చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు చేరువారికి అనుగ్రహింపబడు. బైబిల్ పలో పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావి రాతి అక్షయము వర్షవచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావి గ్రంథవాగ్దానంబులన్నీ నావి రాతి అక్షయము వర్షవచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావి. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసుకొని ఆఖరి యొక్క బైబిల్ స్టడీలో వాటిని జ్ఞాపకం చేసుకొని మరి కృత సంవత్సరం కొరకాయ కృత వాగ్దానం కొరకు మనం సిద్ధపడతాం. మూడు వాగ్దానం మనకు తెలుస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఉన్న మొదటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో అధ్యాయము మొదటి 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయం మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడుగాక. రెండవ వాగ్దానం చూసుకుందాం. యోహాను సువార్త. యోహాను సువార్తలో 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయంలో కలవరపడలేకుడి, వెరవలేకుడి. మూడవ వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక. రోమీయులకు రాసిన పత్రికలో
మూడవ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెవల్యూషన్ పత్రికలో 16:20 16-20 సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొప్పించును. సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొప్పించును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి చివరి యొక్క బైబిల్ పఠనం కొరకై రాగల బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. అనేక రాష్ట్ర వారికి ఉన్నారు, వారిని కూడా నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. వాళ్ళ మార్గ మధ్యలో ఉంటే వాళ్ళకి కూడా తోడైండి సాకమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు వారు కొన్ని నెలలుగా మేము ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు చివరి బైబిల్ స్టడీలో అదే విషయాన్ని మా ప్రభువా మేము ధ్యానించబోతుంటుండగా మీ దాసుని అభిషేకించండి, మీ దయల మాటలు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. ఇంకా మా ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ మీ దయాలస్తారు కప్పచెప్పుకుంటూ అంధకార శక్తులు మీ నామపేడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ 3 యొక్క వాగ్దానాలను గత సంవత్సరం ప్రారంభంలో కొన్ని నెలలు వాటిని ధ్యానిస్తూ వచ్చాము. తదుపరి మళ్ళా వేరే మరి కొరింథీయుల రాసిన పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. తిరిగి ఇప్పుడు ముగింపు కాబట్టి తిరిగి ఆ వాగ్దానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాల్లో కూడా సమాధానము అనే మాట కనబడుతుంటున్నది. రెండవదిగా దేవుడు అనే మాట కనబడుతుంటున్నది. మూడవదిగా మీరు అనే మాట కనబడుతున్నది. అనగా రక్షించబడినటువంటి బిడ్డలు మనము ఇద్దరి మధ్యలో ఉంటాం. ఒకరేమో దేవుడు కుడివైపున ఉంటే ఎడమవైపున శైతానుడు ఉంటాడు. మధ్యలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వస్తారు. ఆ యొక్క పరిస్థితుల మధ్యలో మరి వారు సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు, వారి శాంతిని పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రభువే తోడుగొని నడిపిస్తూ ఉంటే ఎప్పుడు సమాధానంగా శాంతిగానే ఉంటాం. కానీ మనతో పాటు శైతానుడు కూడా ఎప్పుడు ఉంటాడు. ప్రభువే చెప్పాడు ఆ మాట. మరి ఈ లోక అధికారి అనే మాట చెప్పాడు. ఈ లోకానికి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారము మరి లోకస్తుల మీద అందరి మీద చూపిస్తాడు. వారందరూ లోబడతారు. కానీ మనమేనా చూపిస్తాము, కానీ మనం లోబడము. అందుకని ఎక్కువగా మన మీద రకరకాలైనటువంటి విధానాల్లో ఎలాగైనా సరే మన సమాధానం పోగొట్టుకునే దాని కొరకై అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ వస్తాడు. అందుకని ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చినాయి. ప్రభు వచ్చినప్పుడు మీ శరీరము పవిత్రంగా ఉండాలి, మీ ప్రాణము పవిత్రంగా ఉండాలి, మీ యొక్క ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి. కాబట్టి శరీరము, ప్రాణము, జీవము ఈ 3 కూడా పవిత్రంగా ఉంటే తప్పగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేము. కాబట్టి ఈ 3ని కూడా మనం జాగ్రత్తగా మరి సిద్ధపడాలా. నూతన సంవత్సరం వస్తుంది. ఇప్పటి వరకు మరి క్రిస్మస్ను గురించి అనేకమైన విషయాలు మనం వింటూ వచ్చాము. క్రిస్మస్ గురించి మరి ముగించేసాము. దాని విషయాల్లో ఇక నూతన సంస్కృతికి సిద్ధపడాలి. కాబట్టి పాత యొక్క వాగ్దానాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని క్రొత్త వాగ్దానం కొరకే మనం సిద్ధపడతాం. అందుకనే పిల్లారా, ఇప్పుడు శరీరానికి మనకు మలినం అంటున్నప్పుడు ఇంటికి వెళతాము, స్నానం చేస్తాం, చక్కని వస్త్రాలు ధరిస్తాం, ఫ్రెష్గా ఉంటాం. అలాగే ఆత్మ కూడా చాలాసార్లు మన యొక్క ఆత్మ కూడా మలినం అయిపోతూ వస్తుంది. మలినం అంటే లోకంలో ఉన్న కారణం చేత కొన్నిసార్లు చూపుల ద్వారా, కొన్నిసార్లు తలంపుల ద్వారా, కొన్నిసార్లు ఆలోచనల ద్వారా, కొన్నిసార్లు చేసే పనుల ద్వారా ఏదో ఒక విధానంలో మనం అపవిత్రపరచబడతాం. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం అనే యొక్క మొదక జలాన్ని తీసుకొని దాని ద్వారా మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలా. అప్పుడు మన ఆత్మ ఏం జరుగుతుందంటే
పరిశుద్ధపరచబడుతుంది. మనకు ఎలాగైతే శరీరానికి నీరు అవసరమో మన ఆత్మకు దేవుని వాక్యం అనే నీరు అవసరము. అందుకని మిగతా వారు అందరూ కూడా ఎందుకు బైబిల్ స్టడీకి, ఎందుకు ప్రార్థనకు, ఎందుకు మిగతా కొడుకులు రాలేరంటే ఆ కారణాలన్నీ కూడా వట్టి కారణాలు. వాటిని నేను నమ్మను. ఎవరికైతే వాక్యం యొక్క జలం ఎప్పుడైతే వారికి శుద్ధి చేస్తూ ఉంటున్నదో వారి ఆత్మ అలాగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ వస్తారు. ఉదాహరణ చూడండి, ఏదైనా మనకు గవర్నమెంట్ వారు కానీ, ఏదైనా మనకు ఒక గిఫ్ట్ కానీ, ఏదైనా మనకి ఇవ్వాలనుకున్నప్పుడు దాని కొరకు ఎంతగా ఎదురు చూస్తూ వస్తామో, ఎప్పుడెప్పుడు అది తీసుకోవాలా అనుకుంటూ ఉంటాం. అలాగనే ఆత్మలో పరిశుద్ధపరచబడే వారికి ఎప్పుడెప్పుడు ఆత్మీయనట్లు వాక్యం దొరుకుతున్నదా, నా యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకుందామా, నా ఆత్మ పరిశుద్ధపరిచే కొద్ది నా ఆత్మలో శాంతి వస్తున్నది, నా శరీరం పరిశుద్ధపరచుకునే కొద్ది నా శరీరంలో పరిశుద్ధత వస్తున్నది. ఎప్పుడైతే 2 పరిశుద్ధులు వస్తున్నదో నా ప్రాణానికి కూడా ఈ యొక్క శాంతి వస్తున్నది. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, అందుకని 3 వాగ్దానాలు కలిపి ఈరోజు చెప్తూ వచ్చున్నారు. ప్రతి సందర్భంలో ఒక్కొక్క వాగ్దానం గురించి చెప్తూ వచ్చాను. ఇప్పుడు 3 వాగ్దానాలు కలిపి చెప్తూ ఉంటున్నాను. కాబట్టి మన యొక్క ప్రాణము మరి ఎందుకు అపవిత్రం అయిపోతుంది? ప్రాణం మనకు కనబడదు కదా, మరి ఎందుకు అపవిత్రం అయిపోతుందంటే ప్రాణం ఏం చేస్తుందంటే అది ఒక కోరికలు కలిగి ఉంటుంది. నా ప్రాణమా తినము త్రాగము సుఖించు. ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎంత తేడా ఉందో చూడండి. ఒక ఆయన ఏమంటున్నాడు? ప్రాణంతో తిను త్రాగు సుఖించు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు? అయ్యా నీ స్తుతించు నా ప్రాణంతో. కాబట్టి అలాగుంటారు విశ్వాసులు, అలాగుంటారు దేవుడు నమ్ముకున్న బిడ్డలు. కొంతమంది అలాగుంటారు, కొంతమంది ఇలాగుంటారు. అందుకనే ప్రభు వచ్చినప్పుడు ఎవరి యొక్క ఆత్మ, ఎవరి యొక్క ప్రాణము, ఎవరి యొక్క శరీరము శుద్ధంగా ఉంటున్నదో వారు ఈ లోకంలో సమాధానం ఉండడమే కాకుండా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో వాడు ఉంటారు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ సంఘంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారి ప్రాణము, వారి శరీరము, వారి ఆత్మ ఎలాగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ శాంతి సమాధానం. గుర్తుంచుకోండి, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభు శాంతిని సమాధానం ఉంటుంది. కారణం ఏంటంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. అక్కడ ప్రభు ఉన్న దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి? శాంతి పరుస్తాడు. ప్రతి పరిస్థితిని శాంతి పరుస్తాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అలాగే మనం యోహాను సువార్త అయితే ప్రభువు ఏ స్థలంలో అడుగు పెట్టాడో అక్కడ శాంతి వచ్చింది. ఎంతో కలవరం ఉన్నది. ఆ వివాహం పోయినప్పుడు, ద్రాక్షరసం అయిపోయినప్పుడు అడుగు పెట్టాడు, అక్కడ సమాధానం అయిపోయింది. 2000 దయ్యాలు పట్టినాయి, ఊరంతా కూడా ఎంతో నెమ్మది లేని పరిస్థితులు. ప్రభు అడుగు పెట్టాడు, సమాధానం అయిపోయింది. అలాగా ఎక్కడ చూసినా ప్రియమైన సోదరి సోదరుడా, సమాధానము. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆయన అడుగు పెడితే చాలు అక్కడ సమాధానం ఉంటుంది. నీ హృదయంలో సమాధానం లేదు అంటే ప్రభు నీకు బయట ఉన్నాడు. అది అర్థం చేసుకోవాలా. ఆయన ఆంతరంగికులు ఉంటే సమాధానము పోదు. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే లోకం ఇచ్చినట్లు కాదు కానీ నా సమాధానం ఇస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు యొక్క సమాధానము ఏ పరిస్థితులైనా సరే, మనకు వ్యతిరేకంగా ఉన్నా, మనకు అనుకూలంగా ఉన్నా, మనకు కష్టతరంగా ఉన్నా, మన శ్రమలైనా, మనకి ఇబ్బందులైనా, ఏ పరిస్థితి అయినా సరే ఆ యొక్క శాంతిని సమాధానాన్ని పోగొట్టుకోవాలి. ఉదాహరణ చెప్తున్నాను. ఆయన పడవలో ప్రయాణం చేస్తుంటే శిష్యులు ప్రక్కనే ఉన్నారు కానీ తుఫాన్ రావడంతోనే ఒకటి ఎరికాకలు వేసేసినారు. అది ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా పడుకొని శాంతి తీసుకుంటున్నాడు. అది ప్రభు యొక్క సమాధానం. ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే నీ చుట్టూ ఎన్ని అలలన్నా రావచ్చు, నేను ముంచేస్తున్న పరిస్థితులు కూడా రావచ్చు, కానీ ప్రభు నీలో ఉంటే వాటి గురించి ఏమాత్రం కూడా సందేహపడదు, వాటి గురించి ఏమాత్రం కూడా చింతపడదు.
కొన్ని సందర్భాల్లో మీతో చెప్తూ వచ్చారు. కాన్వకేషన్ టైంలో మరి అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేవారు. భోజనము ఎంతమందికి చేశారో 2 అంతలు వచ్చేవాళ్ళు కాన్వకేషన్. అయితే భోజనము సరిపోతుందా లేదా ఎన్నో తికమకలు పడుతుండేవారు. అయ్యో ఇన్ని వేల మంది వచ్చారే, మనం ఎంత ఉండేమే. భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళేవారు. బ్రదర్ ఇట్లా పరిస్థితి వచ్చేసింది, ఇంతమందికి ఉండేవి, ఎంతమంది వచ్చారు, ఏం చేయాలా? భక్సింగ్ గారు ఎప్పుడు కూడా వారి మీద కోపడినట్టు కానీ, వాళ్ళ మీద తిట్టినట్టు కానీ, లేక మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా, ఎంతమంది వస్తారో తెలియదా, ఎవరు చెప్పారు మీకు, ఏ మాత్రం అన్నాడు. వాళ్ళని చూస్తాడు, నవ్వుతాడు, యెహోవా ఈరే అంటాడు. అంటే అర్థమేంటి? యెహోవా ఈరే అంటే ఏంటి? ఆయన చూసుకుంటాడు. నువ్వేం చింతపడక్కర్లా, నువ్వేం చింతపడక్కర్లా. ప్రియులారా, అలాగా ఎన్ని అద్భుతాలు జరిగినాయో. 10,000 మందికి చేసినటువంటి భోజనం 15,000 మంది తిన్నారు. అది ఎక్కడికి వచ్చింది ఎవరు తెలియదు. అది అంటే మనం ఏమనుకున్నాం అంటే యేసుప్రభు వారే రొట్టెలు చేశారనుకున్నారు. కాదు కాదు, ఆ శక్తి కలిగినటువంటి ప్రతి దైవజనుడు చేశారు ఆ పనులు. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చేదో, మరి ఆయన ఎంతమందికి పెట్టేవాడో, అది కూడా మనం ఏం చేస్తామో తక్కువ రేట్లో తీసుకొని ఆ ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ రేట్లో ఇచ్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. భక్సింగ్ గారు అవి చెప్పడం, శ్రేష్టమైనటువంటి బియ్యాన్ని తీసుకొనండి, మంచి శ్రేష్టమైనటువంటి ఒక కూరగాయలు తీసుకొనండి, రుచికరంగా వంట తయారు చేయాలి. ఇంకొక విషయం అంటే మీరు ఆశ్చర్యపోతారు, వంట మొదలుపెట్టేటప్పుడు చాలామంది సేవకులు ఉంటారు అక్కడ. ఏ సేవకుడు చెప్తే ప్రార్థన చేయడు, ఎవరైనా చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళి ఆ బాండిల దగ్గర మోకాళ్ళుని, ప్రభువా ఈ వంటను తయారు చేసేవాడికి నీ శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేస్తారు. 2 గంటలు మొదలు పెడతారు తెలుసా వంట? రాత్రి 3 గంటలు మొదలు పెడతారు వంట. ఉదయకాలము మరి టిఫిన్ కావాలి కదా వేలాది మందికి, మధ్యాహ్నం భోజనం కావాలి వేలాది మందికి. చూసారా ప్రియులారా? అందుకని ఏంటంటే మనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఎందుకు సమాధానం పోగొట్టుకుంటాము అంటే లోన ఆయన ఉన్నాడు, బయట ఆయన ఉంటాడు. అందుకని ప్రభు చెప్పిన మాట, నా శాంతిని నా సమాధానం నీకు ఎందుకు ఇస్తానని చెప్పాడంటే, నీ చుట్టూ ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఇవేమీ కూడా నిన్ను ముంచలేవు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. అందుకనే ఇప్పుడు ఈ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ 3 వాగ్దానాల్లో ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే సమాధానము సమాధానము శాంతి అని చెప్పి చివరి ఒక మాట అన్నాడు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏంటన్నాడు తెలిసిన? సమాధానకర్తకు దేవుడు ఏమన్నాడు? ఆయన శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద శైతానును. అది అసలు పాయింట్కి వస్తున్నప్పుడు ఒకరికి అసమాధానం రావడానికి కారణం కానీ, ఒక కుటుంబంలో అసమాధానం రావడానికి కారణం కానీ, లేక ఒక సంఘంలో సేవలో అసమాధానం రావడానికి కారణం కానీ ఏంట్రా అంటే శైతానుడు. కాబట్టి శైతానుడు ఎక్కడ పని చేస్తాడో అక్కడ అసమాధానం ఉంటుంది. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, నాకెందుకు ఈ సమాధానం ఉంది? అసమాధానం ఉందంటే నా దగ్గరే శైతానుడు ఉన్నట్టే. నాకు సమాధానం ఉంది అంటే నా దగ్గర దేవుడు ఉన్నట్టే. ఇంకేం లేదు గుర్తు, అదొక్కడు చాలు. ఒకటే గుర్తుంచుకోవాలా, ఎప్పుడు నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటావో, ఏ విషయంలో కూడా భంగపడకుండా, ఏ విషయంలో దిగులు పడకుండా ప్రభుని దగ్గర ఉన్నట్టే. దేని గురించి చింతపడలేదు, ఆయన ఉన్నాడు నాకు చూసుకోవడానికి. ఆ విశ్వాసం కానీ వదిలిపెట్టేసేస్తే ఆశ్చర్యపోతారు. సరే, నిన్న దినాల సంగతి చెప్తున్నాను, ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. మరి అమ్మాయి కొన్ని స్వీట్లు తీసుకొచ్చింది మీకు ఇవ్వడానికి వరకు. మరి మేము కూడా మరి వట్టి స్వీట్ ఇస్తే ఏం బాగుంటుందిలే, అరటి పండ్లు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి జస్ట్ ఆలోచన చేస్తున్నాను అంతే. ఆంటీ దగ్గరికి వెళ్ళాను, మరి ఎవరినైనా పంపిస్తే ఏదైనా కొంచెం అరటి పండు తెస్తుంటే అమ్మాయి పక్కనే కూర్చుంది. మరి ఇంకొక అమ్మాయి ఎవరు కూర్చుంది చెప్పండి, కనుక చూడలేదు మీరు? పావని కూర్చొని ఏంటంటే అమ్మ ఇట్లా అరటిపండు కూడా ఇస్తే బాగుంటుంది, మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బయటికి వెళ్ళి నేను ఇంతలో అరటిపండు తెచ్చింది, మామూలు కూడా కాదు. చూసారా, దాదాపు 7 డజన్లు తెచ్చిందంట. నేనేమన్నా అడిగాను? చూడండి ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అసలు పావని రావడమే అంత మాత్రం. ఆ రోజు దేవుడు కొరకాయ వచ్చినట్టు నాకు కనబడుతుంది.
వెనక కూర్చుంది. ముందుకు వస్తే కూడా అవకాశం ఉండేది కదా తనకు. వెనక కూర్చుంది. వాళ్ళ నేనంటే తనకు చెప్తూ ఉంటే వెంటనే ఆంటీ ఎవరిని పంపించు కదా, నేను వెళ్ళి వస్తానని చెప్పింది. తను బండికి నాకు పని ఉంది కదా. వెంటనే వెళ్ళింది, వెంటనే తీసుకొని వచ్చింది. అవి కూడా చిన్నవి కూడా కాదు, పెద్దవి తీసుకొని వచ్చింది. ప్రియులారా, మనం చింతపడవలసిన పని లేదు. ఏ విషయముకైనా సరే ఆ యొక్క విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రము శైతానుడు ఏమీ చేయలేడు. భయపడే వాళ్ళు మాత్రము గడగడలాడిస్తూ ఉంటాడు. వాడు కలవరపడే వాళ్ళని ఇంకా కలవరపరుస్తూ ఉంటాడు. దిగులు పడేవాడిని ఇంకా దిగజారుతూ వస్తాడు. అందుకనే ప్రభు అన్నమాట చివరి 3వ వాగ్దానంలో, మీ కాళ్ళ కింద శైతానుని నేను త్రొక్కిస్తానంటే అర్థం ఏంటి? వచ్చి మన కాళ్ళ కింద వచ్చి పడుకుంటుందా? తొక్కండి అన్నని మన కాళ్ళ కిందకి వచ్చి పడుకుంటుందా? త్రొక్కండి అని చూసారా? మొన్న 3 రోజుల కిందట ఆంటీ కూడా చెప్పాను. నేను ఎక్కడికో వెళుతున్నాను పరిచయ కొరకాయ. వెళుతూ ఉంటున్నప్పుడు ఒక గుంట వచ్చేసింది. ఆ గుంట్లో అడుగు పెట్టేసరికి తీసేసంటే గుంట్లో ఉన్న సర్పం అంతా కూడా ఒక చిన్న సర్పం, పెద్ద సర్పం కాదు కానీ చిన్న సర్పమే, కరెక్ట్గా నా పాదాల కింద ఉంది. ఓ అమ్మ, మళ్ళీ ఏదో ఉందో నాకు వ్యవహారం అనుకున్నాను. మళ్ళీ ఒకసారి అలాగనే ఆ సర్పం వచ్చిన తర్వాత ఈ కాలుకి దెబ్బ తగిలింది. ఈసారి కూడా ఏదో ఉంది వ్యవహారం అని మళ్ళీ ఆంటీకి వెళ్ళి ఏందో మరి ఇలా వెళుతూ ఉంటే ఆ గుంటలో ఒక సర్పం కనపడుతుంది, మరి ప్రార్థన చేయమని చెప్పేశాను. వీళ్ళరా ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతుంది శైతానుడు. అయితే ప్రభు ఏమంటుందంటే, నీ కాళ్ళ కింద పెడతాను దాన్ని తీసుకొచ్చి, దాన్ని మన కాళ్ళ కింద పెడతాడట. అంటే అర్థం ఏంటి? దాని అర్థం తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈనాడు ఆత్మీయమైనటువంటి యొక్క దైవ సేవకులు కానీ ఆత్మీయమైనటువంటి విశ్వాసులు కానీ గట్టిగా కళ్ళు మూసుకొని లోకమంతా కానీ చూస్తే వాళ్ళు పూర్తిగా శైతాను ఎక్కడెక్కడ ఉన్నాడో అంతా కనబడతారు. ఏ వ్యక్తిలో ఉన్నాడో, ఏ ఇంటిలో ఉన్నాడో, ఏ యొక్క సమాజంలో ఉన్నాడో, ఏ మతంలో ఉన్నాడో, ఏ గృహంలో ఉన్నాడో, ఎలాగ పనిచేస్తున్నాడు అనేది ఒక్కసారి ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ కళ్ళు మూసుకొని, ప్రభువా శైతాను ఎక్కడ నాకు ఒకసారి చూపించండి, నీకు అంత స్పష్టంగా కనపడతాడు. చూసారా పిల్లరా, ఎలాగ కనపడతాడో చూద్దామండి. బైబిల్లో మరి ఈ యొక్క విషయాల గురించి చెప్పాలనుకుంటే దేవునికి శైతానికి ఏమిటి తేడా అనేది మొట్టమొదటి తెలుసుకోండి. అందరూ అనుకున్న రీతిగా శైతాన్ అంటే ఒక నల్లగా ఉంటుంది, 2 కొమ్ములు వేసుకుంటుంది, మరి పళ్ళు వేసుకొని వస్తుంది అనుకోకండి. శైతానుడు చాలా అందగాడు, చాలా సౌందర్యవంతుడు, చాలా తేజస్సు గలవాడు, చాలా శక్తి గలవాడు. ఎలాగొచ్చిందంటే దేవుడు ఆయన సృష్టించాడు. మానవుని సృష్టించాడో దేవుడు, సైతాను మరి దేవదూతలను సృష్టించాడు. అందుకనే దేవునికి ఎంత శక్తి ఉన్నదో శైతానికి కూడా అంతే శక్తి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రము శైతానికి ఇవ్వాల. ఏంటి తెలుస్తుంది? మీరు ఏమన్నాడు? యోబుని గురించి చెప్తూ ఏమన్నాడు? సాతానా, నీ ఇష్టం వచ్చిన పని ఏదైనా చేసుకో, కానీ ప్రాణాన్ని తాకి అధికారం నీకు ఇవ్వలేదు. అందుకని ప్రియమైన సోదరుడా, ప్రాణం అనేది మాత్రము దేవుని చేతిలోనే ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు. చాలామందికి యాక్సిడెంట్ జరుగుతుంది, ఏమి కాదు. కొంతమంది ఏమి యాక్సిడెంట్ లేకుండా చనిపోతూనే ఉంటారు. ప్రాణము ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి శైతాన్ చేతిలో పెట్టలా. ఎందుకంటే ఆ ప్రాణం ఆయనది, ఆ ప్రాణాన్ని మనకిచ్చాడు కాబట్టి అది ఆయనకి సంబంధించింది. కాబట్టి శైతానికి అధికారం లేదు. మిగతా అన్ని పనులు చేస్తారు. మరి ఎందుకైతే ఈ జనాలందరూ తిరుపతి కొండకి వెళ్తారు, సింగరాయి కొండకి వెళ్తారు, ఆరాయి కొండకి, ఇక్కడికి అందరికి వెళ్తారు? ఎందుకని వెళ్తున్నాను అనుకుంటున్నారు? అక్కడేం జరగటం లేదు అనుకుంటున్నారా? అన్నీ జరుగుతాయి, మొక్కుబడులు అన్నీ జరుగుతాయి, వాళ్ళు అనుకునే అన్నీ జరుగుతాయి, ప్రతిదీ జరుగుతుంది. అయితే ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితంలో మార్పు ఉండదు, వారి జీవితంలో పరిశుద్ధత ఉండదు, వారి జీవితంలో యథార్థత ఉండదు, వారి జీవితంలో సత్యం ఉండదు. మొక్కుబడులు అయిపోయి డబ్బు సంపాదించుకున్నాను, మొక్కుబడులు అయిపోయి ఇది సంపాదించుకున్నాను, అరే అబద్ధాలు అనుకున్నాను, నా వల్ల కాదు. అందుకనే మనకి వారికి ఉండే తేడా ఏంటంటే శైతాను వారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడు, వాళ్ళకి ఏమి కావాలని కూడా నెరవేరుస్తాడు. కానీ వారికి మాత్రం పరిశుద్ధత మాత్రము ఇవ్వడం. ఎందుకంటే తన దగ్గర పరిశుద్ధత లేదు. అందుకని ప్రియమైన సోదరులారా, మనకి వారికి తేడా ఏంటంటే
మన ప్రభు మన యొక్క కోరికలని నెరవేరుస్తాడు, కానీ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, న్యాయంగా జరిగిస్తాడు మన కోరికలను. అనగా ఎవరు నీతిపరులుగా ఉన్నారో, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరు యథార్థంగా ప్రభువును ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు. కాబట్టి అందుకనే శైతానుడు అనేటటువంటి ఆయన, లేక ఆ యొక్క పడిపోయిన లూసిఫర్, ప్రపంచం అంతా కూడా ఈనాడు తనదే రాజ్యం. అందుకనే గ్రామాల్లో, గృహాల్లో, వ్యక్తుల జీవితాల్లో, సమాజంలో, ప్రపంచం అంతా కూడా తన కార్యకలాపాలే మొత్తం కనబడుతున్నాయి. అవునా కాదా? కొన్ని బైబిల్లో చూసుకుంటాం. చూడండి, మొదటి విషయానికి వద్దాం. తన గురించి చెప్పాలనుకుంటే దేవుడి గురించి ఎంత చెప్పాలో మరి ఆయన గురించి కూడా అంతే చెప్పగలం, కానీ మనకు అంత సమయం లేదు. కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. రండి, మొదటి విషయానికి వద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి మాట చదువుకుందాము. 44వ వచనము అందరం కలిసి చదువుకుందాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చవచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడదు. వాడు అబద్ధికుడును అబద్ధకునకు జనకుడై ఉన్నాడు. బా, ఎవరి గురించి చెప్తున్నారు? ఇది మామూలు గురించి చెప్పడం. ఇక్కడ మఠాధిపతులు, పీఠాధిపతులు, శాస్త్రులు, పరిశీలన అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు వాళ్ళ గురించి. అరే మీరు మఠాధిపతుల, పీఠాధిపతుల, శాస్త్రుల, పరిశీల తర్వాత కానీ మీకు తండ్రి ఉన్నాడు. ఏమిటా తండ్రి? ఆ తండ్రి పేరు అపవాది అని పేరు పెట్టాడు. శైతాన్ అంటాడు, అపవాది అంటాడు, దుష్టుడు అంటాడు, రకరకాల పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. వెలుగుదూత అంటాడు, బ్రహ్మపరసాత్మ అంటాడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవునికి ఎలాగ పేర్లు ఉన్నాయో తనకు కూడా చాలా పేర్లు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆది నుండి ప్రారంభం నుంచి ఏం చేస్తాడంట? నరహంతకుడు అంటాడు. నరహంతకుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నరులను చంపివేసేటటువంటి వాడు. 2 రకాలమైనటువంటి యొక్క హత్య చేస్తూ వచ్చాడు. మొదటి హత్య ఏంటంటే శరీర సంబంధమైన హత్యలు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎన్ని స్థలాల్లో ఎంతమంది హత్యలకు గురైపోతున్నారు. అందాకెందుకు నేను క్రిస్మస్ ఒకసారి ఏ ప్రాంతంలో ప్రభువు యేసుక్రీస్తు వారు పెట్టాడో బెత్లెహేము, ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగుందంటే ఒక అడవిలాగా అయిపోయింది. మనుష్య సంసారం లేనటువంటి యొక్క స్థానముగా, దిక్కు లేనటువంటి యొక్క పరిస్థితిగా ఆ యెరూషలేము కానీ, ఆ బెత్లెహేము కానీ, ఆ ప్రాంతాలన్నీ చూసినప్పుడు నాకు ఎంతో హృదయంలో వేదన కలిగింది. అయ్యో, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రభు ప్రపంచమంతా సంతోషంగా ఉంటే వీరేంటిరా ఇలాగ ఉన్నారంటే మన హోమం అక్కడ జరుగుతూ ఉన్నది. యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ, వందలాది వేలాది ప్రజలు చనిపోతున్నారు అక్కడ. అందుకనే అటు ఐక్యరాజ్య సమితి కలుగు చేసుకున్నప్పటికీ, అమెరికా కలుగు చేసుకున్నప్పటికీ, బ్రిటన్ కలుగు చేసుకుంటున్నప్పటికీ అనేక విధాలైనటువంటి యొక్క పోరాటములు అనేక చనిపోతున్నారు. కాబట్టి నరహంతకుడు అనగా అక్కడ ఎవరు పనిచేస్తున్నారో చెప్పండి? ఎవరు పనిచేస్తున్నాడు? శైతానుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే హత్యలు జరుగుతుంటున్నాయో, ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ మీద, ఒక కుటుంబం వారు ఇంకొక కుటుంబం మీద, అనేక రకాలైనటువంటి యొక్క ఈ దినాల్లో మనం చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసుకొని చంపేస్తుంటున్నారు. హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ను చంపేస్తూ ఉంటున్నారు. అనేక విధాలుగా నరహంతకుడు ఎంత దూరం ఉన్నదో చూడండి. ఇదంతా కూడా ప్రపంచం అంతా కూడా నరహంతకులుగా ఉన్నటువంటి యొక్క పరిస్థితి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది సహజమే. ఎందుకంటే ఇది ఆయన యొక్క లోకం, ఇది అతని యొక్క లోకం, ఇది శైతాన్ యొక్క లోకం, ఇది జరుగుతుంది. కానీ రెండవది ఏం తెలిసిన, ఆది నుండి నరహంతకుడు అంటే ఆది నుండి ఆత్మను చంపివేసినటువంటి వాడు. ఆత్మను చంపివేసినటువంటి వాడు. మొట్టమొదటి ఆత్మ, ఎవరి ఆత్మ చంపేశాడు తెలిసిన? ఎవరు ఆత్మ చంపేశాడు తెలీదా మీకు? ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ యొక్క ఆత్మను చంపేశాడు. అవ్వ యొక్క ఆత్మను ఎందుకు చంపేశాడు అంటే అవ్వ బలహీనురాలు కాబట్టి. పురుషుల దగ్గరికి రావడానికి కొంచెం భయపడతాడు, కానీ స్త్రీల దగ్గరికి ముందుగా వెళ్తాడు.
స్త్రీలను జయించుకొని వాళ్ళ ద్వారా పురుషులను చేస్తున్నాడు. ఈరోజు ఇది అవునా కాదా చెప్పండి. భర్త బయటంతా కూడా రాదే, ఇంటికి వస్తే భార్య ఆయనకి రాజవ్వాల్సిందే. లేకపోతే నీకు భోజనం పెట్టనంటుంది, పొయ్యి మీద అది పెట్టనంటుంది, టీని చెప్పేసి వస్తుంది. ఎందుకు వచ్చిన కూడా అమ్మా నువ్వే లేక అని తీసుకురా అంటాడు. వీళ్ళరా ఆది నుండి కూడా ఆత్మలను ఆర్పివేస్తున్నది, ఆత్మస్థితిని పడగొట్టేసింది, ప్రభుకు దూరం చేసేసింది. ప్రభు యొక్క సన్నిధికి దూరం అయిపోయారు, ఏదేని తోటకు దూరం అయిపోయినారు. ప్రభు వచ్చి పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ప్రభు తెలియదా ఎక్కడున్నది? ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు? ఎంత వేదనతో పిలుస్తున్నాడు, ఎంత బాధతో పిలుస్తున్నాడు. ఆది నుండి మొట్టమొదటి నుండి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నానే, నీ ద్వారా ప్రపంచాన్ని నేను వెలిగించాలనుకున్నానే, దేవదూతల వలె నీకు మరణం లేకుండా చేయాలనుకున్నానే, నీ ద్వారా ప్రపంచం అంతా కూడా దేవదూతలు ఏదైతే పోగొట్టుకున్నారో మహిమ తేజస్సు నీకు ఇవ్వాలనుకున్నాను. ఆదామా నా మాట అంతా కూడా కాదనుకొని ఇలాగైపోయినావా? అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, మొట్టమొదటి విషయం ఏంటంటే శైతానుడు చేసే పని ఏంటంటే మోసము. ఏం చేస్తాడు చెప్పండి? మోసము చేస్తాడు. కాబట్టి ఏ గృహంలో మోసం జరుగుతున్నదో, ఏ సమాజంలో మోసం జరుగుతున్నదో, ఏ ఆఫీసులో మోసం జరుగుతున్నదో, ఏ సంఘంలో మోసం జరుగుతున్నదో, ఏ ప్రభుత్వంలో మోసం జరుగుతున్నదో అక్కడ ఎవరున్నట్టు అపవాది శైతానుడు ఉన్నాడు. ఇప్పుడు నీవు నేనేమంటానంటే ఎన్నైనా చెప్పు, నేను మోసం చేయను. ఆ డబ్బు నాకొద్దు, ఆ ధనం నాకొద్దు, ఆశ నాకొద్దు, ఎవరు నేను మోసం చేయను, ఉన్నదాంతో నేను తృప్తి పడతాను అని నువ్వు అంటే అప్పుడు ఏమైపోయినట్టు? సాతానుడి యొక్క పాదాల కిందకి వచ్చినట్టు. అది దాని యొక్క అర్థం. అర్థమైతే చెప్పిన మాట. ఇప్పుడు సాతాను పాదాల కిందకి రావడం అంటే అర్థం ఏంటంటే మనము ఎప్పుడైతే నేను మోసం చేయను, నాకు అవసరం లేదు ఇదంతా అని అన్నావో అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ శాతానును ఏం చేస్తాడు? కాళ్ళ కింద తొక్కేసేస్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, దేని కొరకై నీవు త్యాగం చేశాడో అప్పుడు ప్రభు నీ కొరకై ఏదైతే ప్రభు కొరకై నువ్వు విడిచిపెట్టావో 4 అంతలుగా ప్రభు యొక్క ఆశీర్వాదం ఆ బిడ్డకు వస్తుంది. అక్కడ 4 అంతల ఆశీర్వాదం ఆ బిడ్డకు వస్తూ ఉంటుంది. ఇటీవల నేను ఒక విషయాన్ని చదువుతూ వచ్చాను. ఒక విషయం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక ఆయన నాలుగు పెద్ద ఆయన కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళు కలిసి చేస్తూ ఉన్నప్పుడు మరి ఏమైపోయిందో, రెండో ఆయన మరి బయటకు వెళ్ళాడో లేక నిద్రపోతున్నాడో ఏం తెలియదు, కానీ ఎవరో దొంగలు సూట్ కేసు కాస్త కొట్టేసేసినారు. సూట్ కేసు కాస్త తీసుకుని వెళ్ళిపోయినారు. ఆ సూట్ కేసులో ఆయన డబ్బు ఉన్నది, ఆ సూట్ కేసులో ఆయనకు కావాల్సినటువంటి ఫైల్స్ ఉన్నాయి, ఆ సూట్ కేసులో రైల్వే టికెట్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? టికెట్ కలెక్టర్ వచ్చాడు, నేను టికెట్ ఇవ్వని అన్నాడు. అయ్యా టికెట్ నా సూట్ కేసు బంగలు కొట్టేశారు. కాదు, నువ్వు టికెట్ కొనకుండా ట్రావెల్ చేస్తా మోసం చేస్తున్నావు. అలా నెక్స్ట్ స్టేషన్లో నేను దింపేస్తాను, నీ మీద కేసు పెడతాను. అవునా, నా మీద కేసు పెడతావా? టికెట్ లేదని అయినా పాపం బాధపడుతున్నాడు. ఏం చేస్తాడు? డబ్బు లేదు, అందులోనే సూట్ కేసులో ఉంది డబ్బు, టికెట్ అందులోనే ఉంది. తను చెప్పే మాట ఎవరు నమ్మటం లేదు. అప్పుడు ఆ ప్రక్కన ఆయన అంతా గమనించేసేసి ఇతని మీద కేసు పెట్టబోతున్నాడు కాబట్టి వెళ్ళి ఆ టీసీ గారితో ఒక మాట చెప్పాడు. అయ్యా ఆ టికెట్ ఎంతో చెప్పు, ఆ టికెట్కి ఫైన్ ఎంతో చెప్పు, ఆ టికెట్ డబ్బు దానికి ఎంత ఫైనో అదంతా నేను ఇస్తాను. ఆ అబ్బాయిని విడిచిపెట్టేసేసి అని చెప్పేసి ఆ టికెట్కి ఎంత అయితే ఉందో ఆ టికెట్ అంతా రాసేసుకొని ఆ టికెట్కి ఫైన్ ఎంత ఉందో అది మొత్తం ఆ పెద్ద ఆయన కట్టేశాడు. పెద్ద మనసుతో తను కట్టేసేసాడు. ఈ యొక్క ఎవరో ఆశ్చర్యపోయినాడు. ఎవరో తెలియని వ్యక్తి నా కొరకై ఇంత త్యాగం చేస్తున్నాడా? టీసీ వచ్చి నా మీద కేసు పెట్టాలంటున్నాడు, మధ్యలో నన్ను దించేయాలంటున్నాడు, కానీ ఇంత ప్రేమ చూపించాడా అని చాలా బాధపడి, అయ్యా మీ అడ్రస్ కొంచెం ఇస్తారా నాకు,
అప్పుడు ఆయన అడ్రస్ తీసుకున్నాడు. అడ్రస్ తీసుకొని ఆ తర్వాత ఆ టికెట్ ఆ స్టేషన్ వచ్చిన దిగి వెళ్ళిపోయినాడు. ఈయన కూడా వచ్చాడు. ఈయన యొక్క స్టేషన్ వచ్చింది, ఈయన కూడా దిగిపోయినాడు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ అడ్రస్కి మరొక చెక్ వచ్చింది. ఆ అడ్రస్ చెక్ వస్తే ఆయన ఎవరి పేరు ఎవరైతే ఆయనకి టికెట్కి ఆ ఫీజు కట్టాడో ఆయనకు వచ్చింది ఒక చెక్. ఆయన కొరకై కట్టిందంతా మా అయితే ఒక 500 రూపాయలు లోపు ఉంటుంది ఆయన టికెట్ కొరకై. ఆయనకు వచ్చిన చెక్ ఎంత తెలిసినా అట్లా చూసుకుంటే 10,000 ఉన్నాయి. చెక్లు ఎంత ఉంది? 10,000 ఉన్నది. 10,000 ఎవరు? అదే ఆ రోజున ఆ యొక్క ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైతే నేను సహాయం చేశానో అతనే కదా నాకు ఇది పంపించింది. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతను చాలా ధనవంతుడు. సూట్ కేసులో ధనం పోయినటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు. అందుకని ఏం చేశాడు? తను కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వెంటనే కావాల్సినటువంటి ధనాన్ని ఎక్కువగానే ఆయన పంపించాడు చెక్ ద్వారా. ప్రియమైన సోదరుడా, నీతికి యథార్థంగా నువ్వు జీవించినప్పుడు మరొక రూపంలో దేవుడు మనకు కావాల్సిన దానికంటే అత్యధికంగా దేవుడు మనకి ఇవ్వగలడు. మనం దానికి ఆశపడకుండా ఒకరు మోసం చేసి 10 రూపాయలు, ఒకరు మోసం చేసి 1,000 రూపాయలు, ఒక మోసం చేసి ఏదైతే మనం ఆశిస్తామో ప్రభు దాన్ని ఏమంటాడు? దాని కొరకై నువ్వు ఆశించావు, దాంతోనే బ్రతుకు. నేనైతే నీకు సహాయం చేయను. నేను నీ కొరకై గుప్పలు విప్పను. నేను రాజీనామా చేసిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత నాకు పెన్షన్ వస్తుంది. నా పెన్షన్ కొరకే నేను వెళ్ళాను. అక్కడ ఉన్న అధికారులు చెప్పారు, అయ్యా నీకు జీవితకాలం అంతా పెన్షన్ మేము ఇస్తాము, మీరు ఒక్క పని చేయాలన్నారు. ఏం పని చేయమంటూ అంటే ఒక 50,000 రూపాయలు లంచం ఇయ్యా మాకు అన్నాడు. నీ జీవితకాలం అంత వస్తుంది, నీకు ఎంత చాలా ఎక్కువ, నాకు ఎక్కువ పెన్షనే వస్తుంది. ఎందుకంటే కాలేజీ లెక్చర్స్కి ఎక్కువ పెన్షనే ఉంటుంది. నీ జీవితకాలం సరిపడినంత పెన్షన్ నేను ఇస్తానయ్యా అన్న. ప్రార్థన చేసుకున్నా. ప్రభు అన్నాడు, ఈ పెన్షన్ తీసుకొని దీని మీద ఆధారపడుతున్నా సేవ చేయగలవా? నీకు విశ్వాసం ఉండదా నా మీద? అప్పుడు ఏమొస్తుంది నీకు? నా పెన్షన్ నాకు ఉన్నదిలే, వచ్చినవాడికి వాక్యం చెప్తాను, రాబోయిన వాడి గురించి నాకెందుకు బాధ? చూసారా ప్రియులారా? అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట కాబట్టి ఆయనతో చెప్పాను, నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని ఇలాంటి పని చేయను, ఇది నేను చేయలేను అన్నప్పుడు ఆయన సరేనయ్యా ఇంకోసారి ఆలోచన చేసుకొని రా, అప్పుడు మేము చూద్దామని అని అన్నాడు. ప్రియులారా, నేను ప్రభు కొరకే త్యాగం చేశాను కాబట్టి ప్రభు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఆకలి అనేది నా జీవితంలో లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆకలి కొని ఉన్నాను, కానీ దేవుని సేవకు వచ్చినప్పుడు ఆకలి అనేది తెలియదు నాకు. ఆ కొంచెమైనా సరే, ఆ తినగలిగినటువంటిదైనా సరే అనేకుల యొక్క ప్రేమను నేను రుచి చూశాను. వారి ప్రేమను బట్టే మరి ఈనాడు వరకు కూడా నేను మంచిగా ఉండగలుగుతున్నాను అంటే దేవుని యొక్క కృప అని చెప్తూ ఉంటున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఎలాగా కూడా దేని ప్రలోభాలకు మనం లోబడి శైతానికి మనం లోబడిపోయితే మన కాళ్ళ కింద రాడు. అందుకే నేను అనుకుంటా ఉంటాను, ఒకవేళ నా పెన్షన్ నేను వస్తున్నట్టుకైతే అసలు ఎంత సేవ చేసేవాడిని కాదేమో. ఎందుకంటే చాలామంది ఉన్నారు పెన్షనర్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళు కేవలం వెళ్తారు, వాక్యం చెప్తారు, ఇంటికి వస్తారు. ఏమంటారంటే నా పెన్షన్ నాకు వస్తుంది కదా, ఏమైంది అంటారు వాళ్ళు. కానీ విశ్వాసం మీద ఆధారపడాలన్న ఉద్దేశంతో ప్రభు కొరికైనా ఆ రీతి తీర్మానం చేశారు కాబట్టి చిన్న సంఘమైనా ఏదైనా సరే నమ్మకంగా చేసుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. ఎందుకు చెప్పిన విషయం అంటే, సాతాను మన పాదాల కింద ఉండడం అంటే అర్థమైంది. ఏది ప్రభు కొరకే మనం త్యాగం చేసామో శైతాను మన కొరకే వస్తాడు, పాదాల కిందకు వస్తాడు. అయితే ఏం చేస్తాడు తిప్పు? ప్రభు గుప్పిలు విప్పుతాడు మన కొరకే, మనకు అవసరమైన వాటన్నిటి కొరకై తీసుకొస్తాడు. అందుకని ప్రియమైన సోదరుడా, ఇది శైతాను ఎక్కడెక్కడ మోసం జరుగుతున్నదో, ఈ రోజుల్లో సంఘాల్లో కూడా మోసం జరుగుతున్నది, కుటుంబాల్లో మోసం జరుగుతున్నది, వ్యక్తిగతంగా మోసం జరుగుతున్నది, ఆఫీసులో జరుగుతున్నది, రాజకీయాల్లో జరుగుతున్నది, మతాల్లో జరుగుతున్నది, మఠాల్లో జరుగుతున్నది, పీఠాధిపతులు జరుగుతున్న అనేక రకాల్లో ఎక్కడ చూసినా మోసమే కనబడుతున్నది. అందుకనే
ఎవరైతే మోసం చేయలేదో వారు జయించినటువంటి జీవితము, రెండవదిగా వారి పాదాల క్రింద ఉన్నటువంటి యొక్క సత్యము. ఇప్పుడు చెప్పండి, ఆ మనిషికి శాంతిగా ఉంటాడా, శాంతిగా ఉంటాడా, నెమ్మదిగా ఉంటాడా, కలవరంగా ఉంటాడా, దిగులుగా ఉంటాడా, చింతలో ఉంటాడా? ఏ చింత మనకుండదు, ఏ దిగులు, ఏ కలవరం మనకుండదు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్క పరిస్థితిని. అందుకని ఇది మొదటిగా మనం చూస్తూ వచ్చాము, శైతాను మన కాళ్ళ కింద ఉండాలంటే. రెండవది అక్కడే మనం చదువుతూ వచ్చాము, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అబద్ధం చెప్పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ప్రపంచం అంతా దేవులాడదాం. ఎక్కడెక్కడ అబద్ధం ఉన్నదో అక్కడల్లా శైతానుడు ఉంటాడు. ఏదైనా చిన్న అబద్ధం చెప్పినా కూడా వెంటనే ఎంత హృదయంలో కలవరం వస్తుంది తెలిసినా, మీకుంటుందో లేదో, నాకైతే చాలా చిన్న విషయమే, ఒక చిన్న విషయంలో కూడా చెప్పరాని మాట అన్న తర్వాత ఎందుకు చిన్న విషయం అన్నాను నేను, అది హృదయంలో ప్రభు దగ్గర క్షమాపణ పొంది సమాధానం పరుచుకున్నంత వరకు కూడా హృదయంలో కలవరంగా ఉంటాను. నాకు ఎందుకు చెప్పాను చిన్నదాని కొరకే, చిన్న మాట కొరకు ఎందుకు అలా చెప్పాను అనుకుంటాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వాడు అబద్ధం చెప్పనివ్వడు. ఒకవేళ పొరపాటు నేను చెప్పినా కూడా ఒప్పుకున్నంత వరకు మనం పొడుస్తానే ఉంటాడు, ఒప్పుకున్నంత వరకు మనం పొడుస్తానే ఉంటాడు. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో, ఎప్పుడు నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు సమాధానం వస్తుంది. అదే అబద్ధాల్లో కొనసాగిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఇక శైతాను తోడు తీసుకొని పోతున్నా లెక్కే లేవు. శైతానికి తోడుగా ఉంటున్నాడు కానీ శైతాను యొక్క కాళ్ళ కింద లేడు. కాళ్ళ కింద ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, కాళ్ళ కింద ఉంచుకోవడం మనం ప్రయత్నం చేయాలా ప్రియులారా. లేకపోతే నీకు ఎలాగా ఉంటుందంటే ఎప్పుడు అశాంతిగానే ఉంటావు, అబద్ధాలుగా మారుతూ ఉంటారు. బిడ్డల అబద్ధం చెప్తారు, భర్తల అబద్ధాలు చెప్తారు, భార్యల అబద్ధాలు చెప్తూనే వచ్చారు. మీరు సంఘాల్లో కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు తయారైపోయినారు. అందుకనే మీకు సమాధానం రావాలి, అన్నిటిలో మీరు సంపూర్ణంగా సమాధానంగా ఉండాలి అన్నప్పుడు ఆ శైతాన్ అనే అబద్ధాన్ని మీరేం చేస్తున్నారంటే కాళ్ళ కింద ఎత్తివేయండి. వాడిగా మోసం చేస్తున్నా, ఎక్కడెక్కడ మోసం ఉంటుందో అక్కడ శైతానుడు ఉంటాడు, ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్తున్నాడో అక్కడ కూడా శైతానుడు ఉంటాడు. అందుకని ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా ఎలాగా ఎక్కడెక్కడ ఏ పని చేస్తాడో మనం జాగ్రత్తగా చూడాలి. మూడో దానికి వద్దాం రండి. మూడో దానికి వచ్చినట్లయితే లూకాసు వార్త, లూకాసు వార్తలో మూడో యొక్క విషయాన్ని అక్కడ మనం గమనిస్తున్నట్లయితే మరి ఏ రకమైనటువంటి యొక్క రూపంలో ఇక్కడ విశ్వాసాలను మోసం చేస్తున్నాడో మనం చూద్దాం. 4వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ చదువుకుందాం. 2వ వచనం ప్రకటిస్తామని నాతో పాటు. అపవాది చేత శోధింపడుతున్నను, ఆ దినములో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆకలి కొనగా. అపవాది చేత, మూడోది ఏం చెప్పండి, శోధన. మోసం అయిపోయింది, అబద్ధం అయిపోయింది, ఇప్పుడు ఏమొచ్చింది, శోధన వస్తుంది. శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటి? ఏదో ఒకటి నాకు కావాలా. ఈ శోధనలో 3 భాగాలు ఉంటాయి. శోధనలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగము శరీరాశ, రెండవ భాగము నేత్రాశ, మూడవ భాగము జీవపడంబం. ఈ 3 లక్షణాలు నీకు కనబడ్డాయి అంటే అదే శోధన. నీకు ఏ విశ్వాసైనా సరే, ఏ సేవకుడైనా సరే, ఏ సంఘమైనా సరే ఈ 3 రకాలైనటువంటి దానిలో చిక్కుకొని పోవాల్సిందే. శరీరాశలోనే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది శరీరాన్ని జయించుకుంటారు. నేత్రాశకు కొంతమంది గురైపోతారు, కొంతమంది నేత్రాశను కూడా జయిస్తారు. అయితే జీవడంబాన్ని జయించాలంటే చాలా కష్టం. జీవడం అంటే ఏంటది? గర్వము అంటారు. జీవడం అంటే ఏంటి చెప్పండి? గర్వము, ప్రైడ్, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా, ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, నాకు వచ్చే శోధనలు, నన్ను శోధించే శోధనలు ఏంటి? ఆ శోధనలు ఎదుర్కొంటున్నానా?
ఒక వస్తువు చూసినప్పుడు అది కావాలని నేను కోరుకుంటున్నానా, లేక ప్రభు ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలనుకుంటున్నానా? ఏదైనా సరే శోధనకు లొంగిపోకూడదు. చాలామంది శోధనకు లొంగిపోతూ వస్తారు. ఉదాహరణకు ఇస్కరియోతు యూదాకు ఒక శోధన వచ్చింది. ఏమిటా శోధన? డబ్బు చల్లగా మెల్లిగా చూస్తూ ప్రభువునే పట్టించినటువంటి శోధన. 30 నాణాల కొరకు ఏం చేశాడు? ప్రభువుని. ఎంత శోధన! అననీయ సప్పీరాలు చూస్తాం. భార్య భర్తలకు శోధన వచ్చింది. ఏమిటా శోధన? భర్త తెలియకుండా భార్య తెలియకుండా భర్త పొలాన్ని నమ్మేసేసి ఇదే అని అబద్ధం చెప్పారు దైవసేవకుడికి. మరణం తెచ్చుకున్నారు. శోధన అనేది ఎంత భయంకరమో చూడండి. భయంకరమైనటువంటి శోధనకు గురైపోతారు చాలామంది. ప్రియమైన సోదరులారా, ఏదో ఒక రకమైన శోధనకు గురైపోయినారు. ఈనాడు ప్రపంచం అంతా కూడా, ప్రత్యేకంగా క్రైస్తవ సంఘము. చాలా బాధకరమైన విషయం ఏంటంటే, నేను క్రిస్మస్ విషయంలో చూసినప్పుడు, వారిని చూస్తూ ఉన్నప్పుడు వారి ఆశ చాలా మంచిదే, కానీ ఆ చేసే విధానం చూసినప్పుడు చాలా దుఃఖపడి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, శైతాన్ ఇంతమందిని నీ చేతిలో పెట్టుకుందా? ఇన్ని లక్షల మందిని నీ చేతిలో పెట్టుకుందా? ఆయనేమో బోధ చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి బోధ చేస్తున్నాడు, కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తుంటున్నాడు. ప్రభువుకేమో బట్టలు లేవని బోధ చేస్తున్నాడు. ఆయన పశువు తొట్టిలో పుట్టాడని చెప్తున్నాడు. పొత్తి గుడ్డల్లో ఆయన ఉంటున్నానన్నాడు. మరి ఈయన దేనిలో ఉన్నాడు? ఖరీదైనటువంటి సూటుల్లో ఉంటున్నాడు. ఎంత ప్రవచన ఉద్దేశాలైనా ఆయన ఎలాగ తగ్గించుకున్నాడని చెప్పాలి ఆ రోజున, దేని కొరకు వచ్చాడో చెప్పాలి ఆ రోజున, మరి ఎంత కష్టపడి ఆ బిడ్డని కన్నదో చెప్పాలి ఆ రోజున, ఎన్ని నిందల అవమానాలు పడిందో చెప్పాలో ఆ రోజున. ఇవన్నీ కూడా మర్చిపోయిన వాడై ఎన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎంత బాధకరమైన విషయం. మరి